దేవునికి స్తోత్రము. దేవునికి అమూల్యమైన ఘనమైన ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సమయము మనం ధ్యానించబోయే శక్తిగల జీవమిచ్చే రక్షణనిచ్చే నూతన సృష్టిగా మనల్ని మార్చే దేవుని వాక్య భాగము నూతన సహాయకుడు, న్యూ హెల్పర్. ఈ భాగంలో ధ్యానించుకోబోయే మొదట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవా, పరిశుద్ధుడా, ఉన్నవాడా, అనువాడా, మీ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని, జ్ఞానాన్ని, వెలుగును మా అందరి మీదికి పంపండి తండ్రి. నూతన సహాయకుడు అనే అంశాన్ని ధ్యానించేటప్పుడు మీరే పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామములో నూతన సహాయకుడిగా మీ పిల్లలైన మనందరి దేహంలో నివసింపాలని కోరుతున్నాం తండ్రి. ఈ వాక్య భాగాన్ని మా జీవితంలో ఆశీర్వాదంగా మార్చాలని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. రండి ప్రియులారా, నూతన సహాయకుడు, న్యూ హెల్పర్. ఈ భాగంలో బైబిల్లో మనము ఒక వచనము చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనము, జాన్ గాస్పెల్ 14th chapter verse 16th word. ఇక్కడ చదివితే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అవును ప్రియులారా, ఎదుటి వ్యక్తి సహాయం లేకుండా ఈ లోకంలో ఎవరు జీవించలేరు. మనం ఒక కష్టమైన పని చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి మనకు సహాయం చేస్తే మనకెంత ఉపశమనంగా ఉంటుందో కదా. అవును, అలాగే పరిశుద్ధాత్ముడు మనకొక సహాయకుడుగా, ఆదరణకర్తగా ఇవ్వబడ్డాడు దేవుని ద్వారా. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో, జాన్ గాస్పెల్ 15th chapter verse 26th word. ఇక్కడ చదివితే, ఈరోజు ఇవ్వబడిన ఆదరణకర్తను సహాయకుడినిగా మీకు అనుగ్రహించును అని రాయబడింది. అవును, ఈ వాగ్దానాన్ని గమనించాలి ప్రియులారా. మనకు సహాయం చేసేవాళ్ళు అన్ని విషయాల్లో సహకరిస్తారు. అయితే పరిశుద్ధాత్ముడు మనకు ఎలా సహాయం చేస్తాడు? మనకు ప్రార్థనలో సహాయం చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుండి 27వలో చదివితే, అలాగే మనం పరిశుద్ధ జీవితం జీవించేందుకు కూడా మన ప్రతి దినచర్యల్లో కూడా ఆయన సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మనితో మనందరికీ పరిచయము ఏర్పడాలి ప్రియులారా. ఆ ఏర్పడిన నాటి నుండి ఆయన గొప్ప సహాయకాన్ని మనం పొందుతాం. అవును, ఉదయం నుండి రాత్రి వరకు ఆయన సహాయం తీసుకోవాలి. ఆయన లేకుండా ఏ విషయంలో జయం పొందలేము అనే సత్యం. ఉదయం లేవగానే పరిశుద్ధాత్ముని స్తుతించాలి ప్రియులారా. పరిశుద్ధాత్ముడా, దయతో ఈ రోజంతా నాతో ఉండు, నేను యేసు ప్రభుని మహిమపరచునట్లు సహాయం చేయము, పరిశుద్ధ జీవితం జీవించుటకు సహాయం చేయము. పరిశుద్ధాత్ముడా, నేను సువార్త చేయుట పనిలో, అలాగే లోకంలో చేసు ఆఫీస్కి వెళ్ళే పనిలో కూడా, మరెక్కడికి వెళ్ళినా ఈ రోజంతా నాతో ఉండి నా ప్రతి పనిలో తోడుగా ఉండి నడిపించుమని కోరాలి ప్రియులారా. ఈ పరిశుద్ధాత్మనితో తరచుగా మాట్లాడుతూ ఉండాలి. అన్ని విషయాల్లో ఆయన ఆదుకుంటాడు, సహాయం చేస్తాడు. నిన్ను నడిపించే మంచి స్నేహితుడు యేసు నీకు ఇచ్చాడు ప్రియులారా. ఇలాంటి పరిశుద్ధాత్మ దొరకడం ఎంతో అద్భుత విషయం ప్రియులారా. మీరంతా పరిశుద్ధాత్మనితో నడుస్తూ ఆనందాన్ని అనుభవించాలని తండ్రి దేవుడు యేసు నామంలో కోరుతున్నాడు. అవును ప్రియులారా, అనేక సమస్యలతో ఈ జీవిత యాత్రలో ప్రయాణిస్తున్నాము మేమందరూ. మీరు చెప్పనశక్యము కానీ అపారమైన పరిశుద్ధాత్మని, ఆయన శక్తిని కోరితే ఆయన యేసు నామంలో మీ దగ్గరికి వస్తాడు ప్రియులారా. ఎప్పుడు యేసయ్యని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను కైగొంటామో అప్పుడు తండ్రి వద్ద నుండి యేసయ్య పరిశుద్ధాత్మని మీ మీదికి, మీ లోపలికి, మీ ఇంటికి పంపిస్తాడు. అవును ప్రియులారా, మీరంతా ఆయనని అనుభవించాలని ప్రార్థిస్తున్నాను. ఆయన మీ చెయ్యి పట్టుకుని మిమ్మును పరలోక అనే నిజమైన గృహానికి, పరమ కానానుకు
నూతన యెరూషలేముకు నడిపిస్తాడు. అలాంటి భాగ్యము ఈ వాక్యము వినిన ప్రతి ఒక్క దేవుని కుమార్తెకు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ముక్తాయం చేసుకుందాం. ప్రేయర్. పరిశుద్ధాత్మ దేవా, సర్వశక్తుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం తండ్రి. యేసు నామంలో నీవు నా దేహములో, మనందరి దేహములో నివసించుటకు నన్ను మమ్మల్ని ఎన్నుకున్నందుకు వందనాలు స్వామి. పరిశుద్ధాత్ముడా, నన్ను నీ స్నేహితునిగా, నీవు నా స్నేహితునిగా ఉండాలని కోరుతున్నాను. సహాయకుడిగా ఉన్నందుకు వందనాలు పరిశుద్ధాత్ముడా. వాస్తవమైన నీ మూర్తిమంతత్వము, వ్యక్తిత్వమును మేము అందరూ అనుభవించినట్లు సహాయం చేయి. యేసుక్రీస్తు ఆత్మ. అవును ప్రభువా. తండ్రి, యేసుక్రీస్తు నామంలో మీరిచ్చిన నూతన సహాయకునికై, అలాగే పొందబోయే నూతన సహాయకుడైన యేసుక్రీస్తు ఆత్మ బట్టి తండ్రి యేసు నామంలో మీకు ఘన స్తోత్రము చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్. హల్లెలూయా. అవును ప్రియులారా, తండ్రి మంచి సహాయకుని, నూతన సహాయకుని, పరలోక సహాయకుని ఇచ్చినాడు ప్రియులారా, మరియు పొందాలి. మరి ఒక వచనం చదువుకుని ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 54వ అధ్యాయము 4-5 వచనాలు. స్లామ్స్ చాప్టర్ 54 వర్స్ 4-5 వర్డ్. ఇక్కడ చదివితే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. అవును, అలాంటి నూతన సహాయకుడు మనకు తండ్రి ఇస్తాడు ప్రియులారా. ఆ తండ్రి నుంచి పంపబోవు, మా వద్దకు వచ్చి ఎల్లప్పుడూ ఉండబోవు ఆదరణకర్తను బట్టి, సత్యస్వరూపి ఆత్మను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నామంలో ఆమెన్. మరొక వాక్య భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవకుమారుని యేసుక్రీస్తుని మహాకృప, దేవుని పరిశుద్ధాత్మని సర్వశక్తి, విడుదల, స్వాతంత్ర్యం, ఆశీర్వాద, నిత్య జీవం మీతో, మీ కుటుంబంతో, మీ సంఘముతో, మీ చేతి పనులతో, మీ విశ్వాస పరిశుద్ధ జీవితంతో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియం లయం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు ఫాదర్,